అసలు మహిళా బిల్లు ఎందుకు వీగిపోయింది? మహిళా బిల్లు రాజకీయాస్త్రంగా మారిపోయిందా? బిల్లు వీగిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. వాస్తవానికి 2029కు ముందే మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుని 3 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఇక లోక్సభలో ఎంపీ సీట్లను 850కి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇది దేశ రాజకీయ చిత్రాన్ని మార్చే ఎత్తుగడ. డీలిమిటేషన్ మహిళా బిల్లు ఒకేసారి తీసుకొచ్చి 2029 ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని లెక్కేసింది మోదీ ప్రభుత్వం. ఇందుకు 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంది. ఇక 131 రాజ్యాంగ సవరణ లోక్సభలో పాస్ కావాలంటే కేంద్రం దగ్గర 3/200 మెజార్టీ కావాలి. ఆ మేరకు సంఖ్యాబలం కేంద్ర సర్కారు దగ్గర లేదు. ఎన్డీఏ బలం 292, అంటే సభలో ఆ బలం 54.2% మాత్రమే. ఇండియా కూటమి దగ్గర 233 మంది ఎంపీలు ఉన్నారు. కేవలం 14 మంది ఎంపీలే ఏ కూటమిలో చేరలేదు. ఇక్కడే బిల్లు పాస్ కాదని తేలిపోయింది. చివరకు బిల్లు ఓటింగ్కు వెళ్లిన సమయంలో మద్దతుగా 298, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. 3/200 అంటే ఓటింగ్ సమయంలో సభలో ఉన్నవారిలో 352 మంది ఎంపీల బలం కావాలి. ఎప్పుడైతే మహిళా బిల్లు వీగిపోయిందో మిగతా 2 బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. బిల్లు వీగిపోయిందని తెలిసినా ఎందుకు సభలో వీటిని ప్రవేశపెట్టారు? ఇదే ఆసక్తికరం. సంఖ్యాబలం లేకపోయినా సెంటిమెంట్ నమ్ముకుంది కేంద్రం. పదే పదే బిల్లులకు మద్దతు ఇవ్వాలని విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఎన్డీఏలోని కీలక నేతలు విపక్షాలకు అనేక విన్నపాలు చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సైతం వివిధ ప్రాంతీయ పార్టీలకు లేఖలు కూడా రాసి మద్దతు కోరారు. బిల్లుపై తొలి రోజు సభలో మాట్లాడిన ప్రధాని మోదీ సైతం బిల్లు పాస్ అయితే ఆ క్రెడిట్ తమకు అక్కర్లేదని అన్నారు. సమర్థించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. క్రెడిట్ బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ అన్నారు మోదీ. ఇదే సమయంలో విపక్షాలకు సుతిమెత్తని హెచ్చరిక కూడా చేశారు. బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే దేశంలోని మహిళలు విపక్షాలను క్షమించబోరని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చివరకు ఓటింగ్కు కొద్ది గంటల ముందు సోషల్ మీడియాలో 2 పోస్టులు పెట్టారు. బిల్లులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. విపక్షాలు కలిసి రావటం లేదని, బిల్లు వీగిపోతుందని మరింత స్పష్టత వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బీజేపీ శ్రేణులు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాయి. బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పదును పెట్టింది. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక్కడ నుంచే పాచిక విసిరేసే ప్రయత్నంలో ఉన్నాయి కాషాయ దళాలు. కాంగ్రెస్ డిఫెన్స్ మోడ్లో కాకుండా అటాకింగ్ లైన్ ఎంచుకుంది. మహిళా బిల్లును అస్త్రంగా చేసుకుని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ఓబీసీ కోటా లేదని విమర్శలు సంధిస్తోంది. ప్రస్తుతం 2 పక్షాల మధ్య ఇదే మూడ్ కొనసాగుతోంది. అయితే ప్రజలు, ముఖ్యంగా మహిళలు వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో పసిగట్టే పనిలో ఉన్నారు నేతలు. బిల్లు వీగిపోయింది సరే, మరి కేంద్రం దగ్గర ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? 3 మార్గాలు ఉన్నట్లు చర్చ నడుస్తుంది. బిల్లులో మార్పులు చేయడానికి మొగ్గు చూపుతుందా? దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుతుందా? 2011 కాకుండా 2027 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటుందా? అప్పుడు కొత్త రూపంలో బిల్లును ప్రవేశపెడుతుందా? 2027 జనాభా లెక్కలంటే విపక్షాలు కేంద్రానికి సహకరిస్తాయా? ఆ లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచి మహిళా కోటాకు ఆమోదం దక్కేలా మోదీ సర్కార్ చర్యలు చేపట్టే వీలుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ప్రతిపాదించిన 50% పెంపు గణాంకాలనే తీసుకుంటే ఏ రాష్ట్రంలోనూ ఎంపీ సీట్ల సంఖ్య తగ్గదు. 850 సీట్లు మొత్తం వ్యూహాన్ని అమిత్ షా వెల్లడించారు కూడా. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త ఫార్ములా ప్రతిపాదించారు.
ఇక కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో లోక్సభ సీట్ల పెంపు గురించి ప్రస్తావన చేశారు, కానీ రాజ్యసభ సంగతి లేదు. దాంతో రాజ్యసభ కంటే లోక్సభ శక్తివంతంగా మారే అవకాశం ఉంటుందని అనుకున్నారు. ఇక్కడో లాజిక్ ఉంది. ఏదైనా బిల్లు పాస్ కావడానికి ఇబ్బందులు ఉన్నాయని భావించిన తరుణంలో రాష్ట్రపతి ఆదేశాలతో ఉభయ సభలను సంయుక్తంగా సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు లోక్సభ ఎంపీలదే కీలక పాత్ర అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో 543 మంది, రాజ్యసభలో 245 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక రాజ్యసభ ఎంపీల కంటే లోక్సభ ఎంపీల బలం 2.2 రెట్లు ఎక్కువ. అదే 850 ఎంపీ సీట్లు అంటే 3.3 రెట్లు ఎక్కువ అవుతుంది. అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు లబ్ధి చేకూరుతుంది. కేంద్రం బిల్లు పాస్ చేయించుకోవడానికే కాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది.